దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. నిత్యము ఆయన కాపుదల భద్రత మీకు తోడై ఉండునుగాక. ఆయన మిమ్మలను పోషించి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. వారు కోరినది ఆయన వారికిచ్చెను. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఎంత అద్భుతమైన మాటో! కృపా కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణ సంపన్నుడు, దీర్ఘశాంతుడు, శాంతము కలిగిన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికున్న ప్రేమ ఎంత గొప్పదో. మరి వాళ్ళు చూస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశం వస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళని విడిపించాడు. ఆయన మాట వినకున్నా కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆయన్ను శోధించారు, బాధ పెట్టారు, అవమానకరంగా జీవించారు. అయినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన కోరుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. ప్రపంచ దేశాల్లో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఈ భూమి మీద ఏర్పరచుకున్నాడు. వారు దేవుని జనాంగము. అందుకే వారు మా దేవుడు జీవం గల దేవుడని వాళ్ళు పిలుస్తారు. అలాగే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశంకి వస్తున్నప్పుడు వాళ్ళు 40 రోజులు ప్రయాణము. అక్కడ చూస్తే 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాలు వారు ఆయన ఎంతో శోధించారు, ఎంతో బాధ పెట్టారు. అయినా కూడా దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు. 13వ వచనము చదువుకుందాం. ఏం చెప్తున్నాడు అంటే, ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఇంత బాధ పెట్టినా కూడా, ఇన్ని చేసినా కూడా ఈ 15వ వచనము ఎంత అమూల్యమైన వచనమో మనకు అర్థమవుతుంది. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఇది దేవుని ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. వారి కోసం గుడ్డు సేకరి చేస్తారు. వారికి ఏమైనా బాధలు, కష్టాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వేలాడిపోతారు. అదే తల్లిదండ్రులకు బాధ వచ్చినప్పుడు పిల్లలు పట్టించుకోరు. వాళ్ళు వేదన పడుతున్నా కూడా, దుఃఖపడుతున్నా కూడా చూసి చూడనట్టే ఉంటారు. ఒకరు చూసినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నానా, ఇద్దరున్నారు కదా, ముగ్గురున్నారు కదా, వాడెందుకు చూడడు, వీడెందుకు చూడడు అంటారు. ఆ మాటలు వింటున్నప్పుడు వారి గుండె పగిలి మనోవేదంతో కృంగిపోయి, మానసికంగా శరీరానుసరంగా కృంగిపోయి బలహీనలు అవుతారు. కానీ దేవుని కృప కూడా ఈనాడంతే. దేవుడు ఎంతో నిన్ను దీవిస్తున్నాడు. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు దేవుని మర్చిపోతున్నావు, దేవుని బాధ పెడుతున్నావు, దేవుని దుఃఖ పెడుతున్నావు. కానీ ఏం సాధిస్తావు? ఒకసారి ఆలోచించి. ఈ భూమి మీద నువ్వేమి సాధించలేవు. కాకపోతే నువ్వు మారు మనసు పొందు, పాపాన్ని ఒప్పుకో, ఎప్పటికప్పుడు ఆయన రక్తం ద్వారా కడుక్కో, పరిశుద్ధపరచు, బడు వారిలో స్వాస్థంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కోరికను కూడా తీరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆశించింది దేవుడు వారికి ఇచ్చాడు. మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నువ్వు కూడా ఆయన చెప్తున్నాడు, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి దేవుడు చేసే దేవుడు. ఆయన ప్రేమ
ఎంత అమూల్యమైనది, ఆయన కృప ఎంత గొప్పదో ఒకసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనేకసార్లు శోధించారు, బాధ పెట్టారు, అయినా కూడా దేవుడు అవన్నీ మరిచిపోయి వారిని బయట తీసుకొస్తున్నాడు. మరి ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నువ్వు ప్రార్థించకపోయినా, ఆయన మాట వినకపోయినా ఆయన నీ వైపే చూస్తున్నాడు. తన చేతులు చాపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ చేతులు సిలువేయబడ్డ చేతులు మన కొరకు కలువరి సిలువలో మన పాపాలు భరించిన దేవుడు, మన కొరకు చనిపోయిన దేవుడు, తిరిగి మూడో దిన తిరిగి లేచిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతి ఏర్పరచుకున్నాడో ప్రపంచంలో ఉన్న అన్ని జనులైన మనను కూడా కోరుకున్నాడు. తన ప్రజలుగా చేసుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని పేరు పెట్టాడు. కాబట్టి ఆయన స్వరక్తము ఇచ్చి మనను కొన్న దేవుడిని మనం మహిమపరచాలి. ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకు ఇష్టంగా జీవించాలి. అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో ఫలిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఎంత అద్భుతమైన మాట. మరి ఈ వాగ్దానము నీవు కూడా స్వతంత్రించుకోవాలంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, అయ్యా నీవు ఇశ్రాయేలు ప్రజలు కోరింది వారికి ఇచ్చిన మహాదేవుడు నీకు స్తోత్రాలు. మరి నేను కూడా కోరింది నాకు అనుగ్రహించాయా, ఆ దయచేయి అని ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు అద్భుతమైన దేవుడు నీ పక్షంగా ఉండే గొప్ప కార్యం చేస్తాడు. తీర్మానం చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా, ఎన్నిసార్లు మీరు శోధించిన, ఎన్నిసార్లు బాధ పెట్టిన, దుఃఖపెట్టిన, మీ మాట వినకపోయిన ప్రభువా, అయ్యా తండ్రి వారిని మీరు ప్రేమిస్తున్నారు. మీ ప్రేమకే వందనాలు, మీ కృపకై వందనాలు, మీ దయకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా తండ్రి వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అని అద్భుతమైన మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని, ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి, ఆదరించి, తృప్తిపరిచి నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగాక నడుచు మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందుమని యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.